నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. వారు అవ్వారుతో అంతరంగం పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారెవరో కాదు, మంగళగిరి టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు గారు. వీరి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వీరు చేనేత కుటుంబంలో జన్మించారు. చేనేత కార్మికుడిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి మధ్యలో కళాకారుడిగా, అలాగే చేనేత కార్మిక ఉద్యమాల్లోనూ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ప్రస్తుతం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి గురించి, వారి జీవన ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ధనంజయ గారు. నమస్కారం. ఏంటి సార్, ఎలా ఉన్నారు? అంతా బానే ఉంది. ఏంటి సార్, ఎప్పుడు చెప్తారు సార్ గుడ్ న్యూస్? తప్పనిసరిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అలాగే మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఆ మంచి శుభవార్త కూడా త్వరలోనే మరి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అందరి కోరిక కూడా నెరవేరుతుంది. తప్పకుండా అండి. మీ కోరిక అత్యంత త్వరలో తీరాలని మంగళగిరి టైమ్స్ కూడా కోరుకుంటుంది. ఇక మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. మీరు మీ చిన్ననాటి బాల్యం, మీరు పెరిగిన క్రమం, మీ కుటుంబ నేపథ్యం, అసలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచన ఎలా కలిగింది, ఈ ఇత్యాది విషయాలు ఒకసారి తెలియజేస్తారా? మాది సాధారణ చేనేత కుటుంబం. మా నాన్నగారు చిన్నతనంలోనే కృష్ణా జిల్లా రాయవరం నుంచి మరి మంగళగిరికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడే మగ్గం వేస్తూ ఆయన ఒక చేనేత పారిశ్రామికవేత్త అయినటువంటి జంజనం మంగళాద్రి గారి దగ్గర మేనేజర్గా ఉంటూ తన జీవితాన్ని కొనసాగించారు. ఆ నేపథ్యంలో మా నాన్నగారు గుత్తికొండ సీతారామయ్య గారు, అలాగే మా తల్లిగారు గుత్తికొండ లక్ష్మీకాంతం గారు. మరి మేము అన్నదమ్ములు దాదాపు 7 మంది ఉన్నాము. మా అన్నయ్య గారు సుబ్బారావు గారు, అలాగే మా తమ్ముళ్ళు, మొత్తం మా చెల్లెలు భాగ్యలక్ష్మితో కలుపుకొని మరి నాతో పాటు పెరిగినటువంటి నా తమ్ముళ్ళు మరి గుత్తికొండ మధుసూదన్ రావు, గుత్తికొండ శివశంకర్రావు, గుత్తికొండ మరి నాగేశ్వరరావు, గుత్తికొండ దాశరథి, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, మా బావగారు మరి ఇప్పుడు మరి చాలా మాతో కూడా అన్యోన్యంగా ఉంటారు మా బావగారు. మరి అందరం కూడా ఎంతో ఆప్యాయతంగా ఇప్పుడు వరకు కొనసాగుతున్నాం. ధనంజయ్ గారు, మీ బావగారు ఏం చేస్తుంటారండి? మా బావగారు వాళ్ళది మరి మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం. వారు మరి ఇక్కడ గోల్డ్ వర్క్ నేర్చుకొని వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే షిఫ్ట్ అయింది. ఇక్కడ ఉండగానే 1994 మా చెల్లెలతో వివాహం అయింది. వారు గోల్డ్ వర్క్లో ఇప్పుడు కొనసాగుతున్నారు. ధనంజయ్ గారు, 7 సంతానం, మరి చేనేత కుటుంబం అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. ఎలా జరిగిందండి మీ బాల్యం? నిజంగా ఆ రోజుల్లో అవన్నీ కూడా తలుచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 7 పిల్లలతో మా నాన్నగారు మా అమ్మగారు ఆ రోజు పడినటువంటి కష్టాలు అవి అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు, ఒక్క 1.5 ఇయర్ తేడాతో 7 సంతానం కూడా మరి ఆ రోజున నెట్టుకుంటూ రావటానికి, ఆ కుటుంబాన్ని గడపడానికి మా నాన్నగారు ఒక పక్క మగ్గం వేస్తూ, ఒక పక్క ఆ మగ్గాల మేనేజర్గా మరి కొనసాగుతూ ఇక్కడ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక కమ్యూనిస్టు అభిమానిగా ఆయన మంచి ఆదరణ పొందినటువంటి మరి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిత్వం మా నాన్నగారు. అంటే మీకు స్కూల్కి వెళ్ళారండి మీరు? ఇదే ఆర్థిక పరమైనటువంటి కొంత ఇబ్బందుల కారణంగా ఆ రోజున నేను 5వ తరగతి వరకు మూర్తి స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత 6వ తరగతిలో కూడా మరి సికే చింతకింది కనకయ్య గారి హై స్కూల్లో జాయిన్ అయ్యి ఆ రోజు 6వ తరగతి అక్కడ
కొనసాగటం జరిగింది. ఆ నేపథ్యంలో 1977 మరి తుఫాను రావటం, ఆ తుఫాను ప్రభావం వల్ల కుటుంబం ఇంకా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. నేను మరి గుమ్మస్తాగా కూడా ఒక బియ్యం కొట్టులో ఉండటం జరిగింది. ఆ తర్వాత మరి చదువుకోవాలన్నా కూడా ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు మరి ఆ రోజున కలిగినాయి. మా అన్నయ్య గారు కూడా ఇంకొక చోట వేరే చోట గుమ్మస్తాగా ఉన్నారు. చిన్నపిల్లలను, చాలా చిన్నపిల్లలను. ఆ చిన్నపిల్లలు అయినప్పటికి కూడా కుటుంబ అవసరాల రీత్యా వేరే చోట మనం మరి ఒక షాపులో గుమ్మస్తాలుగా ఉండటానికి ఆ రోజు ఆర్థికపరమైనటువంటి కారణాలే ఆ ప్రభావం చూపించింది. అంటే మీ చిన్నప్పుడే చేనేత కార్మిక కుటుంబాల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్లుగా తెలిసి ఉంటుందండి. అసలు మనం ఆ రోజున 78, 79లో ఇంకా ఆ 80వ సంవత్సరంలో మన కొల్లి నరసింహస్వామి గారు, ఆయన ఒక ప్రముఖ మంగళగిరిలో మాస్టర్ ఎవరు, ఆయన దగ్గర కూడా గుమ్మస్తాగా చేరాను. చేరినప్పుడు ఆ మగ్గాల చప్పుళ్ళు మంగళగిరిలో ఏ వీధి చూసినా కూడా మరి మొల్ల కట్టడం మీరు కూడా గమనించే ఉంటారు. దాదాపు ఆ టైంలో 13,000 మగ్గాలు మంగళగిరిలో మరి చేనేత రంగం బ్రహ్మాండమైనటువంటి రీతిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేను ఆ షాపులో గుమ్మస్తాగా మానేసి నేను కూడా మగ్గం నేర్చుకుంటాను, కుటుంబానికి ఆసరాగా ఉంటానని చెప్పేసి మా నాన్నతో ఆ రోజు 1979, 80 ఆ ప్రాంతంలో కొద్దిగా అలిగి, ఆయన వద్దు నువ్వు మళ్ళీ చదువుకుందు కానీ అని ఆయన అన్నా కూడా నేను అలిగి తెనాలి మా పెద్దమ్మ గారింటికి వెళ్ళిపోతే తీసుకొచ్చి మళ్ళీ మగ్గం నేర్పి నాకు ఈ మగ్గం విధానాన్ని నేర్పినటువంటి మా నాన్నగారు. ధనంజయ్ గారు, ఏంటి సార్ అసలు మీరు మగ్గం నేస్తూ ఏదో ఆల్ ఇండియా రేడియోకి ఈ అన్ని లెటర్లు అవి పంపేవాళ్ళంట, ఏంటి ఆ సంగతి ఏంటి చెప్తారా కొంచెం? నేను 1980లో మగ్గం నేయటం ప్రారంభించాను. ఆ రోజున బిల్డింగ్లో, నేను నేసే బిల్డింగ్లో దాదాపు 22 మంది 23 మంది కార్మికులు ఒకే షెడ్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. మీకు 4 మగ్గాలకు ఒక రేడియో ఉండేది. ఆ రేడియో వింటూ ఎంతో ఆనందంతో నాతో పాటు అందరూ కార్మికులు కూడా ఉత్సాహంగా ఆ నేత పనుల్లో నిమగ్నమయ్యి సంతోషంగా గడిపినటువంటి ఆ రోజులు చాలా ఇప్పటికీ గుర్తు వస్తుంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆల్ ఇండియా రేడియోలో వచ్చేటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కార్మికుల కార్యక్రమం వచ్చేది. ఆ కార్మికుల కార్యక్రమంలో నాటికలు, కథానికలు, కవితలు ఇలాంటివన్నీ కూడా కదంబ కార్యక్రమాలు మరి ఆ రోజున ఆకాశవాణి రూపొందించి మరి ప్రసారం చేసేది. ఆ కార్యక్రమాలు విని ఆ కార్యక్రమాల మీద అభిప్రాయాలు కూడా రాయమని చెప్పి ఆ రోజు దానికి ఒక లేఖావళి కార్యక్రమం కూడా ఉండేది. ఈ కలం స్నేహితులు అంటారు కదా, శబ్దమిత్రులు ఆకాశవాణిని శబ్దమిత్రులుగా మనం పరిగణిస్తూ ఆ రోజున ఆ కార్యక్రమాల మీద మనం అభిప్రాయాలు తెలియజేయటం, అందులో వచ్చేటువంటి అభిప్రాయాలు అసలు ఎక్కువగా మంగళగిరి ప్రాంతంలో ముఖ్యంగా చేనేత కార్మికులే ఆకాశవాణిని ఎక్కువ ఆదరించేవాళ్ళు. ఎందుకంటే పని చేస్తూ కూడా మంచి విజ్ఞానవంతమైనటువంటి కార్యక్రమాలు, వినోదంతో కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజున రేడియోల్లో వింటూ మరి విజ్ఞానాన్ని పొందినటువంటి పరిస్థితులు ఆ రోజున. ఆ కార్యక్రమాలతో మేము ఎంతో స్ఫూర్తి పొందాం. మేము కూడా ఆకాశవాణిలో నాటికలు మనం కూడా ఆడాలి, మనం కూడా వేయాలి, కథానికలు, కవితలు మనం కూడా స్వయంగా అక్కడ మరి వినిపించాలి అనే ఉద్దేశంతో ఆకాశవాణితో అది ఎలాగా అని చెప్పి సంబంధాలు పెట్టుకున్నాం. ఆ రోజున ఒక కదంబ కార్యక్రమాలని ఇక్కడే ఒక టీముగా, అంటే మీరు కూడా కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆకాశవాణికి మనం ఒక స్క్రిప్ట్ను తయారు చేసి ఆకాశవాణికి పంపిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది చాలా బాగుందని చెప్పేసి మనకు కూడా ఒక కాంట్రాక్ట్ ఫారం పంపించేవాళ్ళు. మీకు పలానా తేదీ స్టూడియోకి రండి మీరు రికార్డ్ చేయడానికి. ఆ టైంలో దాదాపు మేమందరం కూడా ముఖ్యంగా చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ శబ్దమిత్రులుగా మా మిత్రులు
ఆనాడు 1981-2 నుంచి కూడా ఉన్నటువంటి మిత్రులు అల్లక తాతారావు గారు, సందుపట్ల భూపతి గారు, అలాగే గిడుతూరి అబ్బులని, ఆ అబ్బులు, కాటాపత్రి ఏడుకొండలు, ఇంకా అనేక మంది మిత్రులు, శబ్ద మిత్రులు. ఇటు పాదమంగళగిరి చూసుకుంటే నారాయణ సాంబశివరావు, గంజి చంద్రశేఖర్, తిరువిదల నాగేశ్వరరావు, వీళ్ళంతా కూడా పోటీపడి ఆకాశవాణిలో వచ్చే కార్యక్రమాల మీద అభిప్రాయాలు తెలియజేయడం కూడా ఒక పోటీగా ఉండేది. అందులో ఉత్తరం ఎవరిది ఫస్ట్ ది చదువుతారో అదే నెంబర్ 1. అలాగే మంగళగిరి నుంచి అబ్దుల్ ఇస్మాయిల్, పెండం శ్రీనివాస్ వీళ్ళే కూడా వచ్చాయి కదా. ఆ రోజు నిజంగా అబ్దుల్ ఇస్మాయిల్, పెండం మరి శ్రీనివాస్ వీళ్ళు కూడా మాతో పాటు చాలా అనేక కథానికలు, కవితలు మరి రాస్తూ తమ అభిప్రాయాలను కూడా ఆకాశవాణికి తెలియజేస్తారు. అదొక బ్రహ్మాండమైనటువంటి రోజులుగా మేము పరిగణిస్తున్నాం. అంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళండి రేడియోలో మీ పేర్లు వస్తుంటే? అసలు ఒక రోజుకి 4-5 సార్లు మా పేరు మంగళగిరి నుంచి గుత్తికొండ ధనంజయరావు ఇలా అంటున్నారు అని అలాంటి వర్డు ఒక కార్మికుల కార్యక్రమం, జనరంజని, అలాగే యువవాణిలో చైతన్య నవకళానికేతన్ అని చెప్పేసి సాయంత్రం మరి 5:30కు వచ్చేటువంటి ఆ కార్యక్రమానికి కూడా అదొక చైతన్య నవకళానికేతన్ పేరుతో దాంట్లో కూడా కదంబ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు యువవాణి తరపున. అందులో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అనేక కదంబ కార్యక్రమాలు మేము నిర్వహించాం. మరి ఆ టైంలో ఒక్క నేతకే పరిమితం కాకూడదు, మనం ఒక పక్క పగల మగ్గం వేసుకుంటూనే మరి చదువు కూడా మళ్ళీ కొనసాగించాలి అనే ఉద్దేశంతో నేను ఏదైతే 5వ-6వ తరగతితో మరి ఆ రోజున విద్యను ఆపేశాను, దాన్ని కొనసాగించాలని చెప్పేసి పాత మంగళగిరిలో ఉన్నటువంటి నారాయణ సాంబశివరావు, గంజి చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా పగల మగ్గం వేస్తూ వాళ్ళు కూడా ప్రైవేట్గా మెట్రికులేషన్ ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ఆ మెట్రికులేషన్ కట్టి పాస్ అయ్యి ఇంటర్ చదివి టీటీసీ చేసి వాళ్ళు టీచర్ పోస్టులు పొందారు. ఇది గొప్ప విషయం. మా మిత్రులు దాన్ని మేము మరి పరిగణలో తీసుకొని మనం కూడా ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి సాయంత్రం 6 దాకా మగ్గం వేసి అక్కడి నుంచి మన హుసేన్ కట్ట దగ్గర దెరిస్సా కాన్వెంట్ పాండురంగారావు మాస్టర్ గారు ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్కి వెళ్ళి మెట్రికులేషన్ కట్టాను. నేను కూడా పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సీకే జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం దాకా కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి మళ్ళీ మగ్గం వేస్తా ఆ రోజున మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోగలిగాను. నేను ఆ పద్ధతుల్లో ఒక పద్ధతి ప్రకారం జీవన ప్రయాణం కొనసాగిస్తూ మరి ఒక పక్క మరి ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్ళడం జరిగింది. ధనంజయ్ గారు, ఏంటి సార్ ఒకవైపు మగ్గం వేస్తూ మరోవైపు చదువుకుంటూ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో, అంటే ఆ రోజుల్లో ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి ఆకాశవాణియే అందరి వాణి, అందులో కూడా మీరు చురుగ్గా ఉన్నారు. మంగళగిరి టీం కూడా ఎంతో చురుగ్గా ఉంటుందనేది అప్పటి తరం వారి అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి? నేను 1982లో మగ్గం వేస్తూ ఉన్నాను. నేను ఆ టైంలో పక్కనే రేడియో, ఆ రేడియోలో ప్రాంతీయ వార్తలు సాయంత్రం 6:15 వచ్చేటువంటి వార్తల్లో ఒక బ్రహ్మాండమైన న్యూస్, నాకెంతో ఇష్టమైనటువంటి కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన గురించి 4 మాటలు వార్తల్లో రావడం నాకు చాలా ఆనందం వేసింది. దాంట్లో ఒకే ఒక విషయం, ఆ రోజు ముఖ్యమంత్రిగా భవనం వెంకటరామరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్భవన్లో జరిగినటువంటి కార్యక్రమానికి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి సినీ నటులు మరి ఎన్టీ రామారావు గారు హాజరయ్యారు. ఎన్టీ రామారావు గారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, భవనం వెంకటరామరెడ్డి గారు నా చిన్ననాటి మిత్రులు, ఆయన నేను మరి గుంటూరులో కలిసి చదువుకున్నాం, అందువల్ల ఆయన ఆహ్వానం మేరకు నేను ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేశాను అని ఆయన చెప్పడం జరిగింది అని వార్తల్లో తెలియజేయగానే నేను చాలా ఆనందపడ్డా. అంతేకాదు ఎన్టీ రామారావు గారిని విలేకరులు మరో క్వశ్చన్ వేశారు,
మీరు మరి రాజకీయాల్లోకి రావాలనే ఏమన్నా ఆసక్తి ఉందా అని ఆ రోజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్టీ రామారావు గారు, ఇప్పటి వరకు కళామ తల్లికి సేవలు అందించాను, ఇక నుంచి ప్రజాసేవ కూడా చేయాలనే ఆలోచన నాకు ఉంది అని ఆయన చెప్పిన మాటే కరెక్ట్గా 5 నెలలు తిరక్కోకుండా ఆయన పార్టీని స్థాపించటం అది ఒక సంచలనం. ఆ రోజే ఎన్టీ రామారావు గారే నా కథానాయకుడు, ఆయన ఏది చెప్పినా కూడా మాకు శిరోధార్యం అనే లెక్కలోనే ఉన్నాం, కానీ పార్టీ ఏంటో దాని విధానాలు ఏంటో మాకు ఏం తెలియదు. నాకు 14వ సంవత్సరం ఆ రోజున. ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేసింది ఊటీలో. నాకు స్పష్టంగా ఇప్పటికి కూడా ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా నాకు ఇప్పటికే గుర్తున్నాయి. ఊటీలో ఆయన తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశాడు. ఆ తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ విజయవాడలో పెట్టినప్పుడు నేను ఆ వయసులో కూడా ఆ రోజున ఆ సభకు వెళ్ళటం జరిగింది. మళ్ళీ రెండో సభ తెనాలిలో పెట్టినప్పుడు మన బంగ్లా దగ్గర నుంచి ఆయన ఒక జీబులో మాట్లాడే మైకుతో వచ్చాడు ఆయన. ఆ జీబు వెనకాలే తెనాలి దాకా పరిగెత్తుకుంటా ఆ రోజున మరి వెళ్ళటం జరిగింది. ఆ రోజు సభ్యత్వం కూడా ₹2, నీకు రాయకూడదయ్యా సభ్యత్వం అని అన్నారు. చిన్నాడు అంటే కాదు రాయండి అని చెప్పి ₹2 ఇచ్చి నేను తెలుగుదేశం సభ్యత్వం రాయించుకున్నాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ పద్ధతుల్లో మరి ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలియదు, కానీ ఇవాళ తెలుగు ప్రజల మరి ఆశాకరణంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మరి పునాదిగా కొనసాగుతూ ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి సారథ్యంలో. ధనంజయ్ గారు, మీరు అంటే చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు, చాలా సంతోషం. అయితే మీ నేపథ్యం చేనేత కుటుంబం కదండి. చేనేత వృత్తిపరమైన సమస్యల మీద మీరు పార్టీలో ఏమైనా పనిచేశారండి? 1987, 88 ప్రాంతంలో ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఆ రోజున మన మిద్దె సెంటర్లో కార్యాలయం ఉంది. దానికి కమిటీని ఎన్నుకునే పరిస్థితి ఆ రోజు. అయితే వార్డుల వారీగా అనేక మందిని మరి ఎంపిక చేస్తూ అప్పుడు 6వ వార్డు మాది, 6వ వార్డు నుంచి నా పేరు ప్రతిపాదన చేశారు ఆ కమిటీలో తీసుకోవడానికి. సరే, అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా గుత్తికొండ ధనంజయరావు మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘానికి ఉపాధ్యక్షుడు, ఆయన్ని వేదిక మీద రావాలని పిలిచారు. అంటే అప్పటికే నేను దాదాపుగా రేడియోలో ప్రతిరోజు కూడా చేనేత కార్మికులు, మీకు చెప్పాను ఇంతకుముందే, దాదాపు 12,000 మగ్గాల దాకా 13,000 మగ్గాల దాకా ఆ రోజున ఏ సందులో చూసినా కూడా మగ్గాలు ఉన్నాయి. కార్మికులకి మగ్గం వేసే కార్మికుడికి ఒక బ్రహ్మాండమైనటువంటి సాధనం రేడియో. ఆ రేడియో ద్వారా విస్తృతమైనటువంటి పేరు నాది జనంలో ఉంది, కార్మికుల్లో ఉంది. నా పేరు అనగానే ధనంజయరావు అంటే ఈయన, ధనంజయరావు అంటే అసలు నిజంగా ఆ మాటలకి నేను చాలా ఆనందపడ్డా. ఆ రోజున నన్ను ఎంపిక చేసింది ఆ పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘానికి గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు గోలుగోపాలరావు గారు, అలాగే మరి ముస్లిం శ్రీరాములు గారు, అనేక మంది పెద్దల సమక్షంలో ఆ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడే పార్టీ పరంగా ఒక అనుబంధ సంస్థలో చేనేత వారికి మరి న్యాయం చేసే పద్ధతుల్లో నన్ను ఎన్నుకోవడం అదే మొదలు. అప్పటి నుంచి అనేక చేనేత ఉద్యమాల్లో పార్టీ తరఫున పాల్గొని మరి కార్మికులకి అండగా నిలబడటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మీరు ఏ పదవుల్లో పనిచేశారండి? నేను మా స్థానిక వార్డు కమిటీలో ఉన్నాను. తర్వాత పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొన్నాళ్ళు, తర్వాత పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం
కార్యదర్శిగా కూడా మరి మొన్నటి వరకు కూడా కొనసాగాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం దాదాపుగా 2005 వరకు లేదు. అన్ని పార్టీలకి చేనేత విభాగాలు ఉన్నా తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు చేనేత విభాగం లేదు. ఆ చేనేత విభాగం ఏర్పాటులో కూడా మరి ఆ రోజు గౌరవ కీర్తిశేషులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి రుమానుల రామచంద్రయ్య గారు ప్రోత్సాహంతో చంద్రబాబు గారితో మాట్లాడి ఆయన చంద్రబాబు గారు రాష్ట్ర చేనేత విభాగాన్ని 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు మరి గుంటూరు జిల్లా వైపు నుంచి నాకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం నా జీవితంలో మరపురాని విషయంగా నేను భావిస్తాను. ధనంజయ్ గారు, మీరు చేనేత నేపథ్యంలో ఎదిగిన వారు. తెలుగుదేశం పార్టీలో చేనేత అనుబంధ ఉద్యమాల్లో మీరు ఎన్నో పాల్గొని ఉంటారు. ఆ వివరాలు తెలియజేస్తారండి. తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంకి ముందే ఏర్పాటు కావడానికి ముందే పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం 1987-86 మధ్యలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా మంగళగిరి ప్రాంతంలో ఆనాడు ఉన్నటువంటి వేల మగ్గాలు, ఆ మగ్గాలకు సంబంధించినటువంటి కార్మికులు, ఆ కార్మికులకు ప్రతిసారి కూడా వేతనాలు పెంచాలనే ఉద్దేశంతో మరి చేనేత కార్మిక సంఘాలు అన్నీ కూడా, అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వటం, ఆ మజూరీలు పెంచేదానికి ఉద్యమం నిర్వహించటం, ఆ మజూరీ పెంచే వరకు కూడా దాని మీద దృష్టి పెట్టి కార్మిక సంఘాలు మరి దాన్ని సఫలీకృతం అయ్యేలాగా మరి చేసేటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలోనే మరి 1993లో ఆ రోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఈ జిల్లాలో మరి చేనేత కార్మికుల సంక్షేమం కోసం, మరి వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున చేనేత సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 2003లో కూడా గోలివారి తోటలో పెద్ద ఎత్తున మరి చేనేత సదస్సుని ఆ రోజు ఏర్పాటు చేయటం. ఈ 2 కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమానికి ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత మరి గోలివారి తోటలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ఎడ్లపాటి వెంకటరావు గారు, అట్లాగే మరి చేనేత శాఖ మంత్రులుగా ఉన్నటువంటి నిమ్మల కృష్ణప్ప గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేల మంది చేనేత కార్మికులు మరి ఆ సదస్సులకు హాజరయ్యారు. అంతేకాకుండా మీరు చూసుకుంటే గత ప్రభుత్వం చేనేత కార్మికులకి నేతన్న నేస్తం పేరుతో 24,000 ఇస్తున్నానని చెప్పేసి కొద్ది మందికి అమలు చేసి మరి మగ్గాల షెడ్యూల్లో వాళ్ళకి అమలు చేయకోకుండా మరి మోసం చేసినట్టు పరిస్థితి చూసాం. దాన్ని నిరసిస్తూ ఏదైతే మగ్గాల షెడ్యూల్లో కార్మికులకి మిగిలిన కార్మికులు అందరికి కూడా వర్తింపజేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ మరి వందలాది మంది చేనేత కార్మికులతో ర్యాలీలు నిర్వహించి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీరు ప్రత్యక్షంగా మరి గత 3 సంవత్సరాల క్రితం చూసినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఈ విధంగా చేనేత కార్మికుల కోసం తెలుగుదేశం పార్టీ మరి పనిచేస్తా ఉంది. అక్కడే ప్రశ్న ధనంజయ్ గారు, మంగళగిరి అంటేనే చేనేత కార్మిక ఉద్యమాలకు పెట్టింది పేరు. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర స్థాయి నాయకులు మంగళగిరిలోనే ఉన్నారు. మీకు ఆ నాయకులతో సత్సంబంధాలు ఉండేయండి?
ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా మన మంగళగిరి ప్రాంతంలో చేనేత కార్మికుల కోసం ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి చేనేత కార్మిక సంఘాలు అనుబంధంగా ఉన్నాయి. వారందరూ కూడా ఎవరు దారి ఎటున్నా, ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు ఎటున్నా, చేనేత కార్మికుల మజూరీ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మరి కలిసికట్టుగా చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని నిర్ణయం చేసి మరి కార్మికుల కోసం, వారికి మజూరీ పెంపుదల కోసం మరి ఏకతాటి మీదుగా మరి వస్తున్నటువంటి చరిత్ర ఒక మంగళగిరి ప్రాంతంలోనే ఉంది. మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధానంగా ఉన్నారు. వారు అందరూ కూడా కలిసిమెలిసి మరి ఈ విషయంలో మాత్రం ఏకతాటిగా ఒకే మాటగా నిలబడి కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మగ్గం వేసినట్టు ఉన్నారు. ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారు మగ్గం వేస్తూ? అసలు మగ్గం నేసినప్పుడు ఆ హ్యాపీనెస్, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ, వాస్తవంగా కార్మికులకి తగినంత ఆదాయం లేకపోవటం వల్ల పరిశ్రమ ఈరోజు చేనేత కార్మికులను దాటి వెళ్ళిపోతుంది. కానీ లేకుంటే ఇది స్వేచ్ఛ జీవనానికి, సొంత పని విషయంలో తను ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చి స్వతంత్రంగా నేర్చుకునేటువంటి పని చేనేత పని. మరి ఇటువంటి ప్రధానమైనటువంటి చేనేత వృత్తి ఇవాళ కొంత పవర్ లూమ్స్ వల్ల ఇబ్బంది పడతా ఉంది. దీన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికులకి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఇవాళ ప్రధానంగా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. చేనేత కార్మికులకి ఆదాయం పెరగాలి. గతంలో ఏదైతే మగ్గాల సంఖ్య ఉందో అటువంటి సంఖ్య మనం చేరే విధంగా, అంటే అలా చేరాలంటే కార్మికుడికి ఆదాయం పెరగాలి. ఆ పెరిగే మార్గం ఎలా? ఉత్పత్తి అయినటువంటి బట్ట స్పీడ్గా కొనుగోలు అవ్వాలి, దానికి రెట్టింపు ఆదాయం రావాలి. దానికి మార్గం ఏమిటనేది ఆయన అనునిత్యం దాని మీద ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆలోచన ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఇంకా అనేక మార్గాల్లో చేనేతను రక్షించడం కోసం దాన్ని మరి గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం దానికి పునరుజ్జీవం కల్పించేందుకు లోకేష్ గారు విశేషంగా కృషి చేస్తున్నారు. ధనంజయ్ గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985 మధ్యంతర ఎన్నికల్లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలుపొందారు. అలాగే మంత్రిగాను పనిచేశారు. ఆ తర్వాత 89 నుంచి 2014 ఎన్నికల వరకు మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో భాగంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోయింది. ఆ తదుపరి 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వల్ప ఓట్లతో మంగళగిరిలో ఓటమి పాలైంది. అయినా అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ 2014 నుంచి 2019 వరకు మీ యాక్టివిటీస్ ఏంటండి? పార్టీ 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత, మొట్టమొదటిసారిగా 1983లో తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు కూడా మేము ఎంతో అండదండలుగా ఉండి సపోర్ట్గా ఉన్నాం. రాష్ట్రం విడబడిన తర్వాత 2014లో ఆ రోజు జనసేన మరి మనకి సపోర్ట్ చేసింది. ఆ సపోర్టు నేపథ్యంలో మనం స్వల్పంగా మరి ఓట్ల తేడాతో ఆ రోజు సీటు కోల్పోవడం జరిగింది, 12 ఓట్లతో. అయినప్పటికీ కూడా ఆ రోజు అధికారం చేపట్టాం. అధికారం చేపట్టిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహించాం. అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒక్కటే బేరీజ్ చేసుకోవాలి. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయానికి వస్తేనే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 15 కోట్ల రూపాయలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ విధానం. అంతేకాకుండా
మనం చూసాం. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టడం, కానీ దురదృష్టవశాత్తు మరి కొద్ది ఓట్లతో మనం ఓటమిని ఎదుర్కోవటం. అయినప్పటికీ కూడా ఎవరైతే గెలిచిన అభ్యర్థి ఉన్నాడో ఆయన చేసిన దానికంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఓడిపోయిన నారా లోకేష్ గారు ఇక్కడ నిలబడి మరి సొంత డబ్బులతో తను ఖర్చు పెట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంతేకాదు రోడ్లు లేవంటే రోడ్లు వేయించారు, మంచినీళ్ళు లేవంటే మంచినీళ్ళ ట్యాంకులు పంపించారు. ఎన్ని రకాలుగా మరి మరి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ మనసుల్లో స్థానం మరి సంపాదించాడనే దానికి ఒకే ఒక్క నిదర్శనం 2024 ఎన్నికల్లో. అది ఈ చరిత్రలో, రాజకీయ చరిత్రలో మరి ఎవ్వరూ కూడా కనీ విని ఎరుగునటువంటి మరి గెలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 93,000 మెజారిటీ ఈ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఇచ్చారంటే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో ఇది గొప్ప మరి విజయం అని చెప్పేసి నేను భావిస్తాను. అంటే మంగళగిరి ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని నారా లోకేష్ గారు మరి సాధించారు అనేదానికి అది ఒక్కటే నిదర్శనం. ఇప్పటికీ కూడా ఆ రోజు ఓడిపోయినా చేసినటువంటి అభివృద్ధే కాదు, ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి సొంత నిధులు, కొన్ని ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నా ఆయన సొంత నిధుల్ని వెచ్చించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనవి పనిచేస్తున్నారంటే ఇది ఎవరు, ఏ నాయకుడు చేస్తారు అసలు? ఇటువంటి నాయకుడు మనకి మళ్ళా ఎక్కడైనా చూడగలమా? అందుకనే మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనసుల్లో శాశ్వతమైనటువంటి ముద్రని, స్థానాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ గారు. ఇప్పటికీ కూడా మరి అది సుస్థిరంగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. ధనంజయ్ గారు, నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలని సమర్థవంతంగా సొంత నిధులతో అమలు చేశారండి. మరీ ముఖ్యంగా చేనేతల పట్ల అమితమైన అభిమానాన్ని కనబరిచారు. అటు ఆటోనగర్లో వ్యవసాయాలు పెడతామేమి, అలాగే చేనేత కార్మికులకు ఆధునిక రాట్నాలు ఇవ్వటం, ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే ఇతర చేతి వృత్తిదారులు కూడా వృత్తి పరికరాలు ఇచ్చారు. స్వర్ణకారులకు కూడా వారికి సంబంధించిన పరికరాలు అందజేశారు. ఇంకా వీటితో పాటు స్త్రీ శక్తి పథకం, దీని గురించి అయితే బాగా చెప్పుకోవాలండి. నియోజకవర్గంలో మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ ఉచితంగా ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నారు. అది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పథకాలన్నీ కొనసాగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటుంటే చేనేతల పట్ల లోకేష్ గారికి ఎనలేని మక్కువ కనిపిస్తుంది. మరి మీరు ఆల్రెడీ 2014-19 అధికారంలో ఉన్నప్పుడే వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా పనిచేసినట్టున్నారు. మరి ఇప్పుడు అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చారిత్రక విజయాన్ని అందుకుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మంగళగిరికి అయితే నామినేటెడ్ పదవులు వరదలా వస్తున్నాయి. మరి మీకు కూడా ఏదైనా అవకాశం వస్తుంది అంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా మీకు నేను స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అంటే ప్రాణంగా నేను భావిస్తా. ఎవరు పోటీ చేస్తున్నారో నాకు తెలియదు. పార్టీయే ప్రాణం, పార్టీ గెలిపే లక్ష్యం. అదే నా స్ఫూర్తిగా మొదటి నుంచి కూడా నేను పనిచేస్తూ వస్తున్న పరిస్థితి. మీరు అన్నారు మీకేంటి రేపు ఏం చేయబోతుంది పార్టీ అని. ఖచ్చితంగా వాళ్ళకి మనసులో ఉంది. నారా లోకేష్ గారు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఏ నిర్ణయం అనే సముచిత నిర్ణయం పార్టీ నారా లోకేష్ గారు తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే పార్టీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యత నాకు ఇచ్చిందనే దానికి మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. గౌరవ మన యువనేత
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఆ రోజున యువగలం పాదయాత్ర కుప్పంలో ప్రారంభించినప్పుడు రాష్ట్రం మొత్తం మీద 10 మందిని ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష అలా ఒక 10 మందిని ఆ పాదయాత్ర మొదటి రోజు లోకేష్ గారితో కలిసి నడిచేందుకు ఎంపిక చేసిన టీములో మంగళగిరి నుంచి నన్ను మరి లోకేష్ గారితో పాటు నడవటానికి అవకాశం కల్పించారంటే పార్టీ ఏ విధంగా కష్టపడే వాళ్ళకి అవకాశం కల్పిస్తుందనే దానికి అది ఒక్కటే ఉదాహరణ. అందుకనే లోకేష్ గారు ఖచ్చితంగా నా పట్ల మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నారా లోకేష్ గారు ఇక్కడికి రావటం ఇది ఎంతో శుభ పరిణామం. అయితే మంగళగిరి నియోజకవర్గం చేనేత వారికి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరణ ఇది ఎవరి తరం కాదు. అధికారంలో లేనప్పుడే అటు వేవర్శాలను స్థాపించి చేనేత వారికి ఉపాధి చూపించి వారికి ఆదాయం పెంచే మార్గాన్ని ఆలోచించినటువంటి నాయకుడు. ఈరోజు మీరు మొన్న చూశారు, ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజు ఆయన ప్రకటించినటువంటి, ఆయన సూచించినటువంటి అంశాలని స్వయాన మరి మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేశారు చేనేత కార్మికుల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 93,000 మంది చేనేత కార్మికులకి 25,000 రూపాయల చొప్పున చేనేత నేతన్న భరోసా కింద ఆ పథకం కింద వర్తింపజేస్తానని చెప్పి ప్రకటించారు. అంతేకాదు చేనేత కార్మికులందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా ప్రతి నెల కూడా ఇచ్చేదానికి దాదాపు ఆ ప్రక్రియ కూడా పూర్తి అవుతా ఉంది. చేనేత ప్రజలందరూ కోరుకున్న, ఎన్నాళ్ళ నుంచో చేనేత నాయకులు అన్ని చేనేత కుల సంఘాలు కోరుకున్నాయి. చేనేత కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడినటువంటి జాతి, మరి చేనేత జాతి కోసం పోరాడినటువంటి కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారి ఆయన పుట్టినరోజుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న కోరికని నారా లోకేష్ గారు ఇవాళ చంద్రబాబు గారు ముందు పెట్టారు. దాన్ని ఆమోదిస్తూ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం. అంతేకాదు లోకేష్ గారు ఇంకొక నిర్ణయం చేశారు. మంగళగిరిలో దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్నటువంటి పార్కుకి ప్రగడ కోటయ్య గారి పేరు పెడతా అన్నారు. అక్కడే ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఇది చేనేత ప్రజల పట్ల, చేనేత నాయకుల పట్ల ఉన్నటువంటి ప్రేమ మక్కువ ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు ఇవాళ మంగళగిరిలో మీరు చెప్పారు నామినేటెడ్ పోస్టులు. ఇవాళ గతంలో మనం చూసుకుంటే ఎంతోమంది చేనేతకు చెందినటువంటి ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి ప్రాంతం ఇది. ఇవాళ చేనేతకు సంబంధించిన నాయకుడు కాకపోయినా ఇక్కడ 2 కార్పొరేషన్లు, ఒకటి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా మంగళగిరి కేటాయించారు, టీటీడీ బోర్డు మెంబర్గా మంగళగిరి కేటాయించారు. అంతేకాదు జనసేన మిత్రపక్షానికి కూడా ఇక్కడ ఒక కార్పొరేషన్ ఇచ్చి గౌరవించారంటే చేనేత వారికి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతేకాదు అనేక కార్పొరేషన్ల డైరెక్టర్లుగా ఇవాళ మంగళగిరి వాళ్ళు నామినేటెడ్ అయ్యారు. మంగళగిరి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరణ అంటే ఈ నాయకుడు విధానం, ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రపంచం చూస్తుంది. ఇవాళ మంగళగిరి ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం చూస్తూ ఉంది. ఈ ప్రపంచంలో మంగళగిరిని ఒక స్థాయికి తీసుకెళ్లాలనే ఆశ మీరు ఒక 100 పడకల ఆసుపత్రి రేపు రుజువు కాబోతా ఉంది.
ఎక్కడా కూడా అటువంటి హాస్పిటల్ మీకు ఉండదు. దానికోసం అనేక కసరత్తులు చేసి దాన్ని రూపొందించారు. ఇదే విధానాన్ని మీరు చూస్తున్నారు. చేనేత క్లస్టర్ ఒకటి 10 ఎకరాల్లో రాబోతా ఉంది చేనేత కార్మికుల కోసం. అంతేకాదు రెండవ పరిశ్రమగా మంగళగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మీద ఆధారపడి వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దానికోసం 70 ఎకరాల్లో గోల్డ్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి మరి మనసున్న నాయకుడు లోకేష్ గారు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారికి అనువనువు మనం సపోర్ట్ చేయాలి. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసు ఏమిటి, ఆయన విధానం ఏంటి, ఈ తపన ఏమిటో ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇవాళ. అటువంటి కుటుంబం మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి లభించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వరంగా మరి భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మరి స్వర్ణయుగం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా గారు, మీరు అసలు మీ లైఫ్ స్టైల్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు లేకుండా జరగవనే రీతిలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారండి? నాకు ఎప్పుడైతే నేను చేనేత కార్మికుడిగా మగ్గం నేస్తూ ఆకాశవాణి కార్యక్రమాలు, రేడియో ప్రోగ్రామ్స్ వస్తూ మరి నా యొక్క దినచర్యల్లో భాగంగా ఆ సాహితీ రంగం పట్ల కొంత నాకు మక్కువ ఏర్పడింది. అది మనసులో అలా ఉండిపోయింది. దాన్ని అనేక మంది పెద్దలు గుర్తించి ధనంజయరావు సాహితీ కళా రంగాల మీద ఆసక్తి ఉంది, మరి ఆయన ద్వారా మనం ఒక కళారంగాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు గారు, అలాగే పొట్లాపత్తుల లక్ష్మణరావు గారు, గోలి మధు గారు, ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది కళా సాహితీ రంగాల్లో మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నన్ను మరి చాలా ఒత్తిడి చేశారు. వాస్తవంగా కూడా మంగళగిరిలో ఒక కళారంగం ఏర్పడాలి, అసోసియేషను, దానికి నువ్వే కన్వీనర్గా ఉండాలని చెప్పేసి 2022లో మరి మంగళగిరి సాహితీ కళా వేదిక అనే ఒక మరి సాహితీ అసోసియేషన్ని కమిటీని ఏర్పాటు చేసి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. నాకు కూడా వాటి మీద ఉన్నటువంటి మక్కువతో అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అందరి సహకారంతో గుర్రం జాషువా జయంతిని చేశాం, కందుకూరి వీరేశలింగం గారి జయంతిని చేశాం. అంతేకాదు విద్యార్థులకు అనేక కాంపిటీషన్లు పెట్టాం. ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అంతేకాదు మరి తెలుగు ప్రజల ఆశాజ్యోతి, మంచి నటులు, తెలుగు సినీ రంగానికి వెలుగును తీసుకొచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి వేడుకల్ని మంగళగిరి సాహితీ కళావేదిక అద్భుతంగా నిర్వహించింది. ఇలా సాహితీ కళారంగాల మీద నాకున్నటువంటి అభిమానం, ప్రేమతో మరి పెద్దలందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇదే నేపథ్యాన్ని ముందు కూడా కొనసాగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధనంజయ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఓవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు, మరోవైపు కళా సాంస్కృతిక రంగాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. వీటితో పాటు సామాజిక పరమైన కార్యక్రమాల్లో కూడా జాతీయ స్థాయిలో మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఎలా సాధ్యమైందండి?
మొదటి నుంచి కూడా అంటే చేనేత పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్నాను కాబట్టి నాకు అందరి పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటం, మంగళగిరిలో ఒకసారి మరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘం వారు రహస్య ఓటింగ్ ద్వారా కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీలో నాకు తెలియకోకుండానే నా పేరు చేర్చడం, ఆ ఓటింగ్లో నేను గెలవటం, ఇప్పటికి దాదాపు 22 సంవత్సరాలుగా మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘంలో సభ్యునిగా ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను. అంతేకాదు అఖిల భారత పద్మశాలి సంఘంలో మరి దాదాపు ఒక 4 సంవత్సరాలు జాతీయ స్థాయిలో చేనేత విభాగానికి మరి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. అంతేకాకుండా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2008లో అది ప్రారంభించారు. అందులో ఉన్నటువంటి సేవా దృక్పథం నన్ను చాలా ఆకర్షించింది. ఆ రోజు ఏదైతే వాళ్ళు నియమ నిబంధనలు చెప్పారో ఆ మీటింగ్లో దానికి నేను ఆకర్షితున్నాయి. ఎందుకంటే చేనేతకి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు, వాళ్ళకి సహాయపడేందుకు, వాళ్ళ పిల్లల విద్యాభ్యాసం కోసం వాళ్ళు కృషి చేస్తామని చెప్పిన తీరుని నా మనసులో బాగా నాటుకుంది. ఆ విధానంతో ఒకే ఒక్క ఇబ్బందికర పరిస్థితిని నేను స్వయంగా చూశా. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని గణపతి నగర్లో ఆ రోజున మగ్గం నేసే చేనేత కార్మికుడు 29 సంవత్సరాలే యువకుడు ఆనందం పాండు, నాకు ఇప్పటికీ గుర్తు. ఎప్పుడు ఇది 2008లో ఆ సంస్థ స్థాపించిన ఒక నెల రోజుల్లోనే హార్ట్ అటాక్తో మగ్గంలోనే చనిపోతే ఆ చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు, భార్య, వాళ్ళు కనీసం ఇల్లు కూడా లేదు, అద్దెకుండేవాళ్ళు. వాళ్ళ బ్రతుకు చిందరవందర అయిపోయిన పరిస్థితుల్లో నేను వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్వర్గం పుల్లారావు గారికి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆ 2008లోనే 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆ పిల్లల పేరుతో చేసి ఆ రోజు నిర్ణయించారు. దానికి కార్పస్ ఫండ్ 50,000 ఆ రోజున. అది గొప్ప. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందుకనే అప్పటి నుంచి కూడా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను కట్టుబడి పనిచేస్తున్నాను. ఇప్పటికీ మరి ఆ సంస్థ 3 కోట్ల రూపాయలు ఆ సేవా కార్యక్రమాలకు వినియోగించింది. నన్ను కేంద్ర కమిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అట్లాగే మరి ఏదైతే ఈ కమ్యూనిటీకి సంబంధించిన అనేక సంస్థల్లో అఖిల భారత పద్మశాలి సంఘం అన్నసత్రం తిరుపతిలో మరి నన్ను సభ్యుడిగా తీసుకున్నారు. ఇంకా అనేక సంస్థలు, సేవా సంస్థల్లో నేను కొనసాగుతూ ఉన్నాను. మరి ఇటువంటి మంచి అవకాశం నాకు అంటే వస్తూ ఉన్నాయి, నేను చేస్తూ ఉన్నాను. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలని సేవా దృక్పథంతో నాకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రజలకి సేవలు అందిస్తూ మరి నా మనుగడ కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ధనంజయ్ గారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ వివరాలు చెప్తారండి? నేను నా భార్య విజయ కుమారి, నాకు 3 పిల్లలు, జయశ్రీ, మౌనిక, సాయిలక్ష్మి. మరి వాళ్ళ 3 కూడా మరి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. నా భార్య నేను చేసే ప్రతి పనిలో కూడా సహజంగా ఈ రకంగా బయటికి వెళ్ళి ఇన్ని రకాల పనులు, మన సొంత పనులు మానుకొని బయటికి వెళ్తుంటే ఏ భార్య కూడా అంత తొందరగా ఒప్పుకోదు. కానీ నా భార్య నేను ఏది చేసినా అది మంచి కోసమే చేస్తున్నాడని నాకు సపోర్ట్గా
నాకెంతో అండదండలుగా ఉంది. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను. మా పిల్లలు కూడా నేనంటే ఎంతో ప్రేమగా మా నాన్న ఎవరికి చేసినా మంచి చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ భావంతో ఉంటారు. నాకు మరి మా పెద్దల్లుడు అలుగురి శివనాగరాజు, అలాగే రెండో అల్లుడు మునగపాటి మరి భార్గవ్ సాయి, మూడో అల్లుడు అవ్వారు నవీన్, ముగ్గురు కూడా చాలా మంచి మనసు ఉన్నటువంటి అల్లుళ్ళు దొరికారు. ఆ భగవంతుడు సహకారంతో మా మా మనవరాళ్ళు, పెద్ద మనవరాలు మా జయశ్రీ గారి అమ్మాయికి 2 ఆడపిల్లలు, అలాగే రెండో అమ్మాయికి ఒక పాప బాబు, మూడో పాపకు కూడా ఒక పాప. ఇలా మా సొంత ఫ్యామిలీ ఇలా కొనసాగుతూ ఉంది. నాకు ఇంకా నా ఫ్యామిలీతో పాటు నాకెంతో నా మనసుకు ఎప్పుడు కూడా నాకు ప్రతి విషయంలో కూడా అండగా ఉండేది మా కాలనీలో ఉన్నటువంటి మిత్రులు. మా ఆంజనేయ కాలనీలో దాదాపు 1983 నుంచి సీతారామ భక్త సమాజం పేరుతో మరి రాములవారి పందిరి బోరింగ్ పంప్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసి కాలనీ వాసులు అందరి సహకారంతో అనేక సంక్షేమ మరి కార్యక్రమాలు కూడా చేసాము మేము. సహజంగా శ్రీరామనవమికి పందిరేసి పూజా కార్యక్రమాలు 16 రోజులు చేసి వదిలేస్తారు. కానీ అందులో మిగిలిన మొదటి రోజుల్లో మిగిలినటువంటి 100 రూపాయలని దాదాపు 6 లక్షలు 7 లక్షల రూపాయల దాకా మేము కూడగట్టి ఆ వచ్చిన డబ్బుల్ని కాలనీ విద్యార్థులకు కూడా మేము అనేక సంవత్సరాల పాటు ఉచితంగా బుక్స్ ఫీజులకు కూడా వెచ్చించి అలా చేసాం. అంటే ఇవన్నిటికి కూడా కారణం నా మిత్రులు గోలి బాబురావు, అలుగురి వీరాంజనేయులు, తిరువీధుల అరుణ్ బాబు, తిరువీధుల ఠాగూర్ శేషు, పెద్దలు వంగర పెద్దలక్ష్మయ్య గారు, ఇంకా అనేక మంది, గద్దె శ్రీమన్నారాయణ, ఇలా ఈ మిత్రులందరూ సహకారంతో మరి నేను ఏది చేసినా కూడా నాకు అండదండలుగా ఉంది. నాకు సహకారం అందిస్తున్నటువంటి ప్రాణమిత్రులు వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ధనంజయ్ గారు, మీ జీవన ప్రస్థానం ఇప్పటివరకు చూస్తుంటే తొలినాళ్లలో చేనేత కార్మికుడిగా, తర్వాత చేనేత కార్మిక నాయకుడిగా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, అలాగే సాంస్కృతిక కళారంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. ఇట్లా ఇన్ని రంగాలు, అలాగే సామాజిక పరమైన సంఘ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అంతిమంగా మీ జీవిత లక్ష్యం ఏమిటండి? మనిషి పుట్టుక చివరి దశ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. కానీ నేను ఒకటే అనుకుంటా, మనం మనిషిగా పుట్టినందుకు మనకున్నంతలో ఎదుటివాడికి సహాయపడాలి, సేవ చేయాలి. కష్టాలు 100 రూపాయలు ఉన్నవాడికి ఉంటుంది, కోట్ల అధిపతికి కూడా కష్టాలని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా మానవతా దృక్పథం అది చాలా అవసరం. నా ఉద్దేశం, నా దగ్గరకు వచ్చిన ఎవరికైనా, నా దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళకి సహాయం చేసే మార్గాన్ని చూపించి వాళ్ళ సమస్య పరిష్కారం లభించడానికి నేను ఎప్పుడు కూడా నిత్యం కూడా అదే ఆలోచనతో ఉంటాను. ఖచ్చితంగా సమాజ శ్రేయస్సు, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనేది నా ఉద్దేశం. నాకు తెలిసినంత వరకు ఎవరు సహాయం కోరి వచ్చినా నా పరిధిలో ఉన్నటువంటి సహాయాన్ని వాళ్ళకి అందించడమే లక్ష్యంగా నా ఉద్దేశం. చాలా సంతోషం ధనంజయ్ గారు. మీ జీవన ప్రస్థానంలో అనేక మలుపులను మంగళగిరి టైమ్స్ అంతరంగంలో పంచుకున్నారు. మీరు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఇన్నాళ్ళు కొనసాగటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ప్రస్తుతం మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు
ఏదైతే యువగళం పాదయాత్ర ప్రారంభించారో ఆ తొలి రోజు ఆ పాదయాత్రలో ఆయనతో పాటు నడవటం అంటే మీకు పార్టీలో ఏ విధమైన పాత్ర ఉందనేది అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు అనేక మందికి నామినేటెడ్ పదవులు వస్తున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు అంటేనే ఏదో ఒక పదవిని ఆశించడం సహజం. అదే కోణంలో గుత్తికొండ ధనంజయరావు అనే మీకు కూడా రాష్ట్ర స్థాయిలో ఓ మంచి పదవి రావాలని మంగళగిరి టైమ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.